హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివ. మీరు చూసిన ఇండియన్ ఫార్మర్ A to Z వీడియోస్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో మనకి కోళ్ళకు వచ్చే సాధారణంగా అంటువ్యాధులు అండ్ కోళ్ళు ఎక్కువగా నిలబడితే ఎక్కడ ఉన్నాయి అక్కడ సరిగ్గా డైజెషన్ కాకుండా తెల్లరెట్టలు వేస్తే దానికి ఒక మంచి మెడిసిన్ ఉంది ఫ్రెండ్స్, ఆల్ ఇన్ వన్. దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అదే టెట్రాసైక్లిన్ మందు. ఇది మెడికల్ షాప్లలో, వెటర్నరీ షాప్లలో దొరుకుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇది ఎలా యూజ్ చేయాలో దీని గురించి మనం పూర్తిగా వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ వాటర్ సాల్యుబుల్ వెట్ 100 grams ఫ్రెండ్స్. ఇది ఇంటర్వెట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళది ఫ్రెండ్స్. ఈ కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ యానిమల్స్కి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అసలు ఈ హైడ్రోక్లోరైడ్ సాల్యుబుల్ వాటర్ దేనికోసం యూజ్ చేయాలి, ఏ జంతువుల కోసం, ఏ పక్షులకి ఎంతెంత యూజ్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది ఆవులకి, కుక్కలకి, పిల్లులకి, మేకలకి, పందులకి, అలాగే కోళ్ళకి యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి కోళ్ళకి కావాల్సింది కాబట్టి మన కోళ్ళ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. దీంట్లో ఇది జననేంద్రియ మరియు మూత్ర మార్గాల యొక్క అనేక రకాల అంటురోగాల నివారణ మరియు చికిత్స కోసం ఈ పౌడర్ని ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. దీని మ్యానుఫ్యాక్చర్ డేట్ వచ్చి February 2021, ఎక్స్పైరీ డేట్ వచ్చి January 2023 ఫ్రెండ్స్. ఇది మన కోళ్ళకి ఏ విధంగా పనిచేస్తుంది, ఎందుకోసం టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ వాటర్ సాల్యుబుల్ వెట్ ఈ పౌడర్ను మనం తీసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక 2.5 grams ఇది 4 నుంచి 5 లీటర్ల మధ్యలో కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఎన్ని కోళ్ళు ఉంటే అన్ని దాంట్లో బట్టి కలుపుకుంటే మంచిది. నేనైతే ఎగ్జాంపుల్ కోసం కొంచెం మాత్రమే కలుపుతున్నా ఫ్రెండ్స్. మనం ఇలా కనుక ఒక 3 రోజులు వరుసగా నీళ్ళల్లో పెట్టి మనం కోడి పిల్లలకైనా కోళ్ళకైనా ఇచ్చినట్లయితే ఎలాంటి అంటువ్యాధులు రావు ఫ్రెండ్స్. అలాగే రెట్టలు తెల్లగా వేసినా, ఇంకా నులి పురుగులు పడినా, ఇంకా వేరే ఏమైనా తెగుళ్ళు వచ్చినా తినకుండా ఒకే దగ్గర నిలబడినా దీనికి ఈ పౌడర్ కలిపి ఇవ్వాలి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, ఇవి మన కోళ్ళకి అనేక రకమైన గురకలు కూడా వస్తుంటాయి. మామూలుగా గురకలు వస్తుంటాయి, ఒకే దగ్గర తినకుండా నిలబడిపోతాయి. పిల్లలు మొత్తం ముడుచుకొని ఒకే దగ్గర ఉంటాయి, ఇంకా తినకుండా ఒక్కొక్క దగ్గర అట్లా నిలబడిపోతాయి, చెట్ల కింద కూర్చుంటాయి. అలాంటిదప్పుడు మనం వాటర్లో కలుపుకొని 3 days కంటిన్యూగా ఇవ్వాలి ఫ్రెండ్స్. అలా ఇచ్చినట్లయితే కొంతవరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు కోళ్ళకి ఫ్రెండ్స్. ఇవి ఎందుకు వస్తాయంటే ముఖ్యంగా మనం బయట పడేసిన చెదారాలు, పెంట కుప్పలలో అవి ఇక్కడే తిరిగి అడ్డమైన తింటాయి ఫ్రెండ్స్. అందుకని అరిగించుకోలేక అవి కొన్ని రోగాల బారిన పడుతుంటాయి. మెయిన్ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మాత్రం అవి చాలా కేరింగ్ తీసుకోవాలి ఫ్రెండ్స్ దాంట్లోని ఫ్రెండ్స్. అదేవిధంగా కొన్ని కోళ్ళు అయితే అవి ఏమంటారు, మనకి వాటర్లో వేసినప్పుడు వాటర్ తాగవు కాబట్టి, అదేవిధంగా మనం కొంచెం ఫీడ్లో వేసుకుంటే అదే నూకలు ఉంటే దాంట్లో ఎంత ఒక 1 gram 2 grams తీసుకొని దాంట్లో కలుపుకొని మీరు కొంచెం వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో కలుపుకొని పెట్టుకుంటే అదేమంటే కోళ్ళకి ఇచ్చుకుంటే తింటాయి ఫ్రెండ్స్. దీంట్లో వాటర్ తాగకపోతే ఇలా చేసుకోవచ్చు. ఇలా కూడా మనకి కొన్ని రోగాలు నివారించవచ్చు ఫ్రెండ్స్. మనం ఈ పౌడర్ను వాడడం వల్ల ఎలాంటి రోగాలైనా సరే ఫ్రెండ్స్, అవి ఏమంటారు, అవి తిని అరిగించుకోలేకపోయినా, రెట్టలు అవి వేసిన, తెల్లగా వేసిన, నులి పురుగులు పడిన కొన్ని రోగాలు, అంటువ్యాధులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, దాంట్లోకైనా ఈ టెట్రాసైక్లిన్ పౌడర్ ఇది చాలా మంచిది ఫ్రెండ్స్. ఇది ఇట్లా ఫీడ్లో ఇచ్చుకున్న, వాటర్ కలుపుకున్న మనం నివారించవచ్చు ఫ్రెండ్స్ అవి. ఎందుకంటే మన చేతికి వచ్చిన కోళ్ళు పెద్దగా అయిన తర్వాత, చిన్నగా అయిన తర్వాత అవి ఎంతో ఇష్టంతో కూడినవి చనిపోతుంటాయి ఫ్రెండ్స్. అందుకనే ఇలా కలుపుకొని ఇచ్చుకోవడం వల్ల కోళ్ళు చనిపోకుండా ఉంటాయి ఫ్రెండ్స్. అలా తయారు చేసుకున్న తర్వాత ఇలా కోళ్ళకి వేస్తే తింటాయి ఫ్రెండ్స్. తిన్న తర్వాత అవి వాటర్ కూడా తాగుతుంటాయి ఫ్రెండ్స్. దాంట్లో తినకుండా కానీ వాటర్లో తాగుతాయి. వాటర్ తాగకుండా కానీ బియ్యం నూకలలో కలుపుతాం కాబట్టి మనం రెండిట్లలో ఏదో ఒక దాంట్లో కవర్ అవుతాయి ఫ్రెండ్స్.
మనం చిన్న కోళ్ళు అయితే ఇంట్లో కోళ్ళు పెంచుకునే అయితే పర్వాలేదు, కానీ కొందరు పెద్ద పెద్ద జాతి కోళ్ళు తెచ్చుకొని పెంచుకుంటుంటారు కదా ఫ్రెండ్స్, అలాంటివి చనిపోతుంటే చాలా బాధ అనిపిస్తుంటుంది. అలాంటి వాళ్ళ కోసం మనం కొన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చనిపోకుండా. అందుకనే కొంచెం ఈ టెట్రాసైక్లిన్, హైడ్రోక్లోరైడ్, వాటర్ సలబుల్ వాటర్ని యూజ్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఖచ్చితంగా గట్టిగా నొక్కండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను చేసే వీడియోలు మిస్ కాకుండా మీరే ముందుగా చూసారు ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.